హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక సారీ తీసుకున్నానండి. దీనికి కిందన మనకి పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. ఈ పెద్ద బార్డర్ని యూజ్ చేసి నేనైతే బాక్స్ పీటర్తోని ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను, లాంగ్ ఫ్రాక్. ఇది పళ్ళు పార్ట్ అండి. బ్లౌజ్ ఏమో నాకు ప్లెయిన్ వచ్చింది కాబట్టి నేను యూజ్ చేయలేదు. ఈ పళ్ళు పార్ట్ కూడా నాకు ఫస్ట్ యోక్ పార్ట్ పెడదాం అనుకొని స్టిచ్చింగ్లో పోయింది. సో అది కూడా వేస్ట్ అయిపోయింది, 1/2 మీటరు. సో మొత్తము ఫ్రాక్ అంతా కూడా పింక్, కిందనేమొచ్చి గ్రీన్ బార్డర్ వస్తుంది. అలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా కటింగ్ స్టార్ట్ చేసేద్దామండి. లైనింగ్ని 2 ఫోల్డ్స్ వేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. నేను హైట్ ఏమొచ్చి 14.5 ఇంచ్ అండి. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను కుట్ల కోసం అని. 15.5 ఇంచ్ అయితే పెట్టేసి ఇలాగ హైట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని డ్రా చేసుకున్నాను లైన్ని. ఇప్పుడు నా వేస్ట్ ఏమొచ్చి 30 ఇంచ్ అండి. దాన్ని /4 చేశాను. డాట్స్ కోసము ఆ 7.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టి, ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ లెంత్ మార్క్ చేసుకుందామండి. బోట్ నెక్ అయితే ఒకలా మార్క్ చేసుకోవాలి, డీప్ నెక్ అయితే ఒకలా మార్క్ చేసుకోవాలి. నేనైతే డీప్ నెక్ పెట్టుకుంటున్నాను. సో షోల్డర్ లెంత్ 5.5 ఇంచ్ పెట్టుకున్నాను. నెక్ ఏమో 2.25 ఇంచ్, షోల్డర్ ఏమొచ్చి 3.25 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్కి ఇలా డ్రా చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడే మనం చెస్ట్ రౌండ్ కూడా మెజర్ చేసుకుంటాం అనమాట. నాది చెస్ట్ 34 అండి, కానీ నేను కొంచెం లూజ్గా ఉండాలి, సమ్మర్ కదా అని చెప్పి 36 అయితే తీసుకున్నాను. /4 చేసి దానికి సీమ్ అలవెన్స్ అంటే ఖర్చు కూడా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని 9+2 ఇలా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఏమొచ్చి 8.5 ఇంచ్ పెట్టానండి. దీనికన్నా తక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ మాత్రం పెట్టుకోకండి, జారిపోద్ది మళ్ళీని. లోపలికైతే 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా డ్రా చేశానండి. అప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. అందుకని చెప్పి లోపలికి 3 ఇంచ్ పెట్టుకున్నాను. ఈ బాక్స్లో మీరు ఏ నెక్ మోడల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సైడ్ మార్కింగ్ పెట్టుకొని మన ఖర్చు దగ్గర కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు డాట్ అయితే మార్క్ చేసుకుందాము. సెంటర్ నుంచి 4 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకొని ఆ పైకి ఏమొచ్చి డీప్ 4.5 ఇంచ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ పెట్టి అటు 0.5 ఇటు 0.5 దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని అక్కడ ఇలాగా ఒక చిన్న కట్ కూడా ఇచ్చేస్తే మీకు ప్రాపర్గా ఎక్కడుంది డాట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇలా డ్రా చేసుకొని కింద కట్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు మన ఎడ్జ్లో కూడా 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి, లోపలికి కట్ చేసేసుకోండి. డాట్ 1 ఇంచ్ దూరం నుంచి ఇలాగ ఆ 1.5 కార్నర్ వరకును ఇలా కట్ చేసేసుకుంటే మన కిందకి వేలబడకుండా ఫైనల్ లుక్ అనేది నీట్గా వస్తుంది. ఆర్మ్ రౌండ్ కోసము ఇక్కడ నేను బాక్స్ దగ్గర 1.25 ఇలా లోపలికి లైన్ గీసుకొని ఇలా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేస్తున్నానండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఖర్చు యాక్చువల్ మెజర్మెంట్స్ దగ్గర నేను ఇలాగా కట్ చేసుకుంటున్నాను, సో దట్ ఫైనల్గా నేను స్టిచ్ చేసినప్పుడు జాయిన్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది అనేసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. లైనింగ్ని 2 ఫోల్డ్స్ వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలా పెట్టేసి దాని బార్డర్స్ని ఇలా డ్రా చేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి ఎక్స్ట్రాగా 0.75 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకో మీకు ముందు తెలుస్తుంది. మీరు ప్రిన్సెస్ కట్ చేస్తేనే ఇలా పెట్టుకోవాలి. నార్మల్గా అయితే ఏమీ అవసరం లేదు. 4 ఫోల్డ్ వేసుకొని బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేసుకోవచ్చు. నెక్ దగ్గర మీరు చూసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇది ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను కాబట్టి నేను 0.75 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇదైతే మర్చిపోకుండా పెట్టుకోవాలి, ఎందుకనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సేమ్ అక్కడ నెక్స్ ఎలా ఉన్నాయి అలా పెట్టేసుకోండి. ఇక్కడ నేను నెక్ డీప్ అయితే ఫ్రంట్ నెక్ 5.5 ఇంచ్ అయితే పెట్టుకున్నానండి. లోపలికి 3 ఇంచెస్ ఇలా బాక్స్ అయితే మార్క్ చేసుకొని నెక్ షేప్ మీకు నచ్చిన షేప్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చేస్తున్నానండి. 4 ఇంచెస్ దగ్గరే ఇలాగ మార్క్ చేసుకొని లోపలికి 4 ఇంచ్ తీసుకున్నాను. అటు 0.5 ఇటు 0.5 ఇలా మార్క్ చేసుకొని సేమ్ డాట్ లాగే మార్క్ చేసుకుంటాను అనమాట. ఈ డాట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆ ఆర్మ్ రౌండ్కి సెంటర్లోకి ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ షేప్లో పెట్టేసుకోండి. ఇది మనం ఇప్పుడు కట్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. అందుకు మనకి 1 ఇంచ్ స్టిచ్చింగ్కి పోతుంది. అందుకని ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాం మనము. చివరన 0.75 తీసుకున్నాం కదా, అలా మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నారు అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది ఒకే లెంత్లో వస్తుందన్నమాట. సో ఇలా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మెయిన్ క్లాత్ మీద వేసుకొని మెయిన్ క్లాత్ను కూడా కరెక్ట్గా కట్ చేసుకొని అప్పుడు అన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి. దీనికి ఆల్రెడీ బాడీ పార్ట్కి ఆర్మ్ హోల్ కట్ చేసాం కదా, దాన్ని అలా మెజర్ చేసుకోండి. 11 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు నేను -1 చేసి దీని హ్యాండ్ విత్ ఏమొచ్చి 10 ఇంచ్ తీసుకుంటే మీకు హెచ్చు తగ్గులు రాకుండా బాడీ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఏమొచ్చి 10.5 ఇంచ్ పెట్టుకున్నాను. అంటే ఇది హాఫ్ హ్యాండ్స్ అనమాట. అందుకు 10.5 ఇంచ్ పెట్టుకొని అలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు పై పార్ట్ నుంచి 3 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఇక్కడే మనము హ్యాండ్ షేప్ ఇస్తామన్నమాట. ఇక్కడ 3 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ షేప్ ఇవ్వాలి. అది కూడా ఈజీగా ఎలా ఇవ్వాలో చెప్తానండి. 1.5 ఇంచ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోండి.
ఆల్రెడీ మనము 2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకున్నాం కదా, అది కూడా స్ట్రెయిట్ లైన్ వస్తుంది కాబట్టి ఆ ఖర్చు వచ్చింది కూడా స్ట్రెయిట్ లైన్ పెట్టుకొని ఈ పైన కూడా 2 ఇంచ్ నుంచి మనం ఖర్చుకు పెట్టుకున్న 2 ఇంచ్కి ఇలా స్లాంటింగ్గా ఒక లైన్ డ్రా చేసి మనము నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ పైనుంచి చిన్న కర్వ్ లాగా ఇచ్చుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ హ్యాండ్ డౌన్లోని నాకు 5.5 అనమాట హ్యాండ్ విత్ అది పెట్టేసుకొని ఖర్చు 2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇలా అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను సైడ్స్. టోటల్గా హ్యాండ్ పార్ట్ కూడా అయిపోయిందండి. దీన్ని అయితే టోటల్గా కట్ చేసేసుకుందాము. మీకు చెప్పాను కదా, బాడీ పార్ట్కి హ్యాండ్ అటాచ్ చేస్తే మీకు ఎక్కువ అవ్వదు, తక్కువ రాదు, కరెక్ట్గా ఫిట్ అవుతుందని. ఇప్పుడైతే మెజర్ చేసుకుందాము. ఇప్పుడు మీరు ఈ హామ్ హోల్ మీరు చూసుకున్నా సరే 11 వచ్చింది, బాడీ పార్ట్కి చూసుకున్నా సరే 11 వచ్చింది. అందుకనే మీరు తీసుకున్నప్పుడు ఎంతైతే హామ్ హోల్ వస్తుందో దానికి -1 చేసి తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సేమ్ లైనింగ్ పీస్ని బాడీ పార్ట్స్ మీద పెట్టేసి ఇలా కట్ చేసేసుకోండి. నేను స్టిచ్చింగ్ వీడియో అనేది క్లియర్గా ఏమీ చూపించలేదండి, నేను అక్కడ వీడియో పార్ట్ మిస్ అయిపోయాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను, అందుకనే ఫుల్ వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను. చాలామంది షార్ట్స్లోని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట ఫుల్ వీడియో అప్లోడ్ చేయమని, అందుకనే చేశాను. హ్యాండ్ పార్ట్ మెయిన్ సైడ్ మీద లైనింగ్ రివర్స్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ ఎండింగ్లో వేసేసుకొని రివర్స్ చేసుకోండి. నేను దీనికి మెషిన్ మీద ట్రై చేశాను అనమాట, బార్డర్స్ని ఇలాగ స్టిచ్ చేయడము. ఆ షార్ట్ కూడా పోస్ట్ చేశాను. చాలామంది పర్ఫెక్ట్గా రాలేదన్నారండి. నేను కూడా స్టార్టింగ్ అది ఫస్ట్ టైమే ట్రై చేశాను, సో నాకేమీ రిగ్రెట్ లేదు. జస్ట్ ట్రై చేశాను అనమాట, శారీ మీద ట్రై చేయొచ్చు అని చెప్పేసి. ఒక టిప్ షేర్ చేస్తానండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని మొత్తం చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్గా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా గ్లూతో స్టిచ్ చేసుకుంటే మీకు 2 మినిట్స్లో పని అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనం మెషిన్ మీద వేసిన ఇలా ఒక గొగ్గులు వచ్చేస్తుంది మధ్యలోనే. అలా కాకుండా గ్లూతో స్టిచ్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూడా నేను నెక్ అయితే స్టిచ్ చేసేసుకొని క్లాత్ని రివర్స్ చేసేసుకొని ఇలా గ్లూతో మొత్తం అన్ని స్టిచ్ చేసేసుకొని జాయిన్ చేశానండి. ఫైనల్గా టాప్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ టాప్ ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ కూడా అటాచ్ చేశాను అనమాట. హ్యాండ్స్ కూడా హెచ్ టగ్గులు ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను. యోక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదండి. దీని బాటమ్ స్టిచ్చింగ్ కావాలి అంటే మనము వేస్ట్ రౌండ్ ఎంత ఉంది టాప్కి అని చెప్పేసి పర్ఫెక్ట్గా మెజర్ చేసుకోవాలి. నాకైతే 19.5 ఉందండి. మనం కరెక్ట్గా ప్లీట్స్ ఎక్కడ వస్తుంది, సెంటర్లోనే కదా వస్తాయి, ఈ ఖర్చు ఉన్న ప్లేస్లో అయితే రాదు. సో నేను అటు 3 ఇంచ్ ఇటు 3 ఇంచ్ నాకు ప్లీట్స్ అవసరం లేదు, స్ట్రైట్ క్లాత్ ఉంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఈ 6 ఇంచెస్ కూడా తీసేసి ఈ మధ్యలో ఎక్కడైతే ప్లీట్స్ వస్తాయో అదైతే మెజర్ చేసుకున్నాను. 14.5 ఇంచ్ వచ్చిందనమాట. ఇది మార్క్ చేసి పెట్టుకోండి. 14.5 ఇంచెస్కి మనకి ప్లీట్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ బాటమ్ పార్ట్ తీసుకొని నాకు హైట్ ఎంత కావాలి అంత మెజర్ చేసుకొని లైన్ అయితే మార్క్ చేసుకొని నేనైతే కట్ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి సెపరేట్గా బ్యాక్ పార్ట్కి సెపరేట్గా అయితే తీసుకొని కట్ చేసేసుకున్నాను. నాది టోటల్ హైట్ 52 ఇంచెస్ ఉందండి. యోక్ పార్ట్ 14.5 పెట్టుకున్నాను కాబట్టి ఆ 52లోని 14.5 తీసేస్తే నాకు 37.5 వచ్చింది. దానికి పైన కింద కుడతాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 38.5 ఇంచ్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 19.5 ఇంచ్ వేస్ట్ రౌండ్కి మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. ఇది 2 మీటర్ లైనింగ్ పీస్ అనమాట. మనము అంబ్రెల్లా కట్ లాగా కట్ చేయడానికి అవ్వదు. సో నేను సారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా, ఆ మోడల్లో కట్ చేస్తున్నాను. దీన్ని అయితే 4 ఫోల్డ్స్లో వేసుకున్నానండి క్లాత్ని. మీరు చూడండి, అటువైపు ఎడ్జ్న 5.5 పెట్టుకున్నాను, ఇటువైపు ఎడ్జ్న 5.5 పెట్టుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియో క్లిప్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? టాప్ సైడ్ రైట్ వైపు 5.5, బాటమ్ సైడ్ లెఫ్ట్ వైపు 5.5 తీసుకొని ఇలా క్రాస్గా లైన్ పెట్టేసి మధ్యలో కట్ చేసేసాను. ఇప్పుడు మీరు ఇవి జాయిన్ చేశారనుకోండి కరెక్ట్గా 19.5 ఇంచ్ వస్తుందన్నమాట. ఎందుకంటే 19.5 డివైడెడ్ బై 4 అది ఎంత వస్తుందో దానికి 0.5 యాడ్ చేసి నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇవి మీరు జాయిన్ చేసేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ పీసెస్ అనేవి అయిపోతాయి. ఎప్పుడైనా మీరు తక్కువ లైనింగ్ ఉందనుకోండి ఇలా ట్రై చేయండి. ఇంకా తక్కువ లైనింగ్ ఉంది అంటే ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. అప్పుడు మనకి చాలా టైట్ అయిపోతుందండి. ఇలా అయితే మనకి ఫ్లేర్ బాగా వస్తుంది, మంచి లుక్ కూడా వస్తుంది అనమాట. ఇలా శారీ పెట్టికోట్స్ కూడా మనకి ఇలాగే స్టిచ్ చేస్తారు. అదే లంగాలు అంటారు కదండి, అవి కూడా ఇలాగే స్టిచ్ చేస్తారనమాట. ఇప్పుడు మనము ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే బాక్స్ ప్లీట్స్ అనుకున్నానండి. రెండింటికి ఫార్ములా ఒకటే, బాక్స్ ప్లీట్స్కైనా ప్లీట్స్కైనా. నేను చెప్పాను కదా, టాప్లోని నాకు ఇటు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ ప్లీట్స్ అవసరం లేదు, స్ట్రైట్ క్లాత్ అయితే సరిపోతుంది. మధ్యలో దానికి నాకు 14.5 ఇంచ్కి ప్లీట్స్ కావాలి. సో మెయిన్ క్లాత్లో కూడా నేను ఇటు 3 ఇంచు అటు 3 ఇంచు ఖర్చుకైతే వదిలేశాను. మధ్యలో పార్ట్ 46 ఇంచ్ ఉంది. ప్లీట్స్ ఫార్ములా ఉందండి, అందులోని ఈ వాల్యూస్ వేసి మీరు యూస్ చేశారనుకోండి, మీరు లాంగ్ ఫ్రాక్స్ స్కర్ట్స్ అనేవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. 1 ప్లీట్ ఈక్వల్స్ టు టోటల్ క్లాత్ బై వేస్ట్ రౌండ్ ఇంటూ 3 అనమాట. మనకి టోటల్ క్లాత్ ఎంత ఉంది? 46 ఇంచ్.
మనకి వెయిస్ట్ రౌండ్ యోక్ పార్ట్లో ఎంత ఉంది 14.5 ఇంచ్. ఇది ఫార్ములాలో వేసేస్తే మనకి 1.03 వస్తుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 1 ఇంచ్ అనమాట. ఇలా 1 ఇంచ్కి నేను మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, బాక్స్ ప్లీట్స్ అంటే ఒక 3 ఉన్నాయి కదా, 3 ఇంచెస్ తీసుకొని దీన్ని ఇలాగా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఫోల్డ్ చేసుకోవాలి. మనము నైఫ్ ప్లీట్స్కి కూడా సేమ్ ఫార్ములా అండి, కాకపోతే అవి ప్లీట్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో పెడతాము. ఇదైతే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అయితే పెడతాము. మీరు ఈ ఫార్ములాలో వేసుకుంటే మనకి క్లాత్ అనేది మిగలకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ కాన్సెప్ట్ అనేది నచ్చితే నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇలా ఫార్ములాస్లో యూస్ చేసి చెప్దా అని అనుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అయితే నేను జాయిన్ చేసేసుకున్నానండి. 19.5 విత్ నాకు వచ్చింది. సేమ్ అలాగే నేను మెయిన్ క్లాత్ని కూడా ఇలా బాక్స్ ప్లీట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. దీనికి యోక్ పార్ట్కి అయితే స్టిచ్ చేసేస్తాను. మనము ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ యోక్ పార్ట్కి స్టిచ్ చేసినప్పుడు బయటికి కుట్లు కనిపిస్తాయి కదండి, అలా కాకుండా బయటికి కుట్లు కనిపించుకోకుండా మనం మంచి ఫినిషింగ్ రావాలి అంటే ఎలాగ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. లైనింగ్ రాంగ్ సైడ్ మీద మన టాప్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ పార్ట్ అంతా కూడా పైకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు యోక్ పార్ట్ రైట్ సైడ్ మన బాటమ్ బాక్స్ ప్లీటింగ్ కుట్టాం కదా, అదేమొచ్చి రాంగ్ సైడ్ పెట్టుకొని 2 జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకుంటే మన కుట్లేవి కనపడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాగా టాప్ బాటమ్ బోత్ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మన సైడ్స్ని స్టిచ్ చేసేసుకుంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మనము 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదండి, అది అలా మార్క్ చేసేసుకొని నేను ఫైనల్గా సైడ్స్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్స్లోని నాకు చెప్పండి ఎక్కడ నేను డ్రాబ్యాక్లో ఉన్నానో. నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేసినా మాకు ఈ వీడియో అర్థం కావట్లేదనే మీరు షేర్ చేస్తున్నారు. నాకైతే మొబైల్లో కూడా మెమరీ ఉండట్లేదండి ఇంత లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటే, అందుకనే చేయాలని ఇంట్రెస్ట్ లేదు. చాలామంది రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా నీట్గా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.